వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు మహబూబాబాద్ మాజీ ఎంపీ, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అజ్మీరా సీతారాం నాయక్ గారు ఉన్నారు. సీతారాం నాయక్ గారు, ఈరోజు పాకిస్తాన్ ఇండియా మధ్య జరుగుతున్నటువంటి భీకర యుద్ధం కావచ్చు, అలాగే ఆపరేషన్ సింధూర్ 1 అయిపోయింది, ఆపరేషన్ సింధూర్ 2కి వెళ్తున్నాం. అక్కడ కరాచీ కావచ్చు, అక్కడ పోర్టులు కూడా ధ్వంసం కావడం అనేది జరిగింది. సో ఏ విధంగా చూడొచ్చు మనం ఈ యుద్ధాన్ని? పాకిస్తాన్ కి భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసు. యుద్ధ భూమికి పోతే ఏం పోతామో కనీసం వాళ్ళ ప్రపంచ పటంలో కూడా ఉండమనే తెలుసు, కానీ కారణం ఏదో తెలియదు. ఇప్పటి వరకు భారతదేశం యుద్ధాన్ని ప్రకటించలే. వాళ్ళకి యుద్ధం చేయడానికి భారతదేశం కూడా చాలా శాంతియుతమైనటువంటి దేశం కదా. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపెట్టేటటువంటి మనస్తత్వం కలిగిన ఈ దేశాన్ని వాళ్ళు రెచ్చగొడుతున్నారు. కారణం ఏంటంటే, ఒకరిని భార్య పిల్లల ముందు చంపి నువ్వు పోయి మోడీ గారితో చెప్పు, ఒక మాట ఇట్లా చేసినామని చెప్పడం అనేది అది వాళ్ళు కొని తెచ్చుకున్నటువంటి చర్య. అది అందుకోసమే ఈ దేశంలో టెర్రరిజం ఉండవద్దన్నటువంటి ఉద్దేశంతో ఈ టెర్రరిస్ట్ స్థావరాల పైన దాడి చేశారు తప్ప ఏది ప్రజలకు కానీ అక్కడ ఉండేటువంటి స్థావరాలను నాశనం చేయాలనేది మోడీ గారి ఉద్దేశం కాదు, ఈ దేశ రక్షక దళాల ఉద్దేశం కాదు. కానీ అనవసరంగా కవింపు చర్యలు ఇప్పటికైనా వాళ్ళు మానుకోవాలి. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని శాంతియుత వాళ్ళు బతకడానికి భారతదేశంలో ఇబ్బంది ఏం లేదు, వాళ్ళ దగ్గర వాళ్ళు బతకడానికి. కానీ భారతదేశాన్ని ఎందుకు మీరు రెచ్చగొట్టడం అనేటువంటి చర్య బాగలేదు. దానికి మోడీ గారు ఒకటే అన్నాడు. చాలా మంది అంటారు మోడీ గారిని, కర్కే దిఖాతే లేకిన్ బాత్ నీ కర్తే, చెప్పడైనా ఏం చేయాలనో చేసి చూపెడతాడు అన్నట్టు మోడీ గారు చెప్పమన్నావు కదా, అదే వారి చేసి చూపెట్టాడు. నేనైతే ఎవరైతే సైనికులు ఈ భారతదేశాన్ని తమ ప్రాణాలను ఇచ్చి కాపాడుతున్నారో వాళ్లకు శిరస్సు వంచి నేను సల్యూట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ దేశం వాళ్ళ త్యాగాలు వాళ్ళని మర్చిపోలేము. అదేవిధంగా ఎవరైతే అమరులైనరో, బార్డర్ మీద చాలా మందిని అమాయకుల పౌరులను కూడా వాళ్ళు కాల్చి చంపారు. వాళ్ళకు కూడా భగవంతుడు వాళ్ళ శాంతికి చేకూర్చాలని వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మురళీ నాయక్ అంటే ఒకటి ఉంది, వేరాళు అంటారు. అంటే ఆ బంజారా కుటుంబంలో వాళ్ళను యుద్ధ వీరులుగానే మొదటి నుంచి ఉన్నటువంటి చరిత్ర. అటువంటి వేరాళు మురళీ నాయక్ అసూలు బాశారు. వారి కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని. మరి ఈ దేశం మీ త్యాగం ఎప్పుడు మర్చిపోదు మురళీ నాయక్. ఎప్పుడు మీ వెంట మీ జ్ఞాపకాలు, మీ ధైర్య సాహసాలు ఇక్కడ ఉండేటువంటి యువతకు ఒక మంచి ఉత్సాహాన్ని ఇస్తుందని భావిస్తూ మరోసారి మీకు శిరస్సు వంచి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నా. సార్, ఈ టైంలో పిఓకేని కూడా స్వాధీనం చేసుకునే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇప్పటికీ దాదాపుగా 50 సంవత్సరాలుగా వాళ్ళ కవింపు చర్యలు చూస్తూనే ఉన్నాం. సో పిఓకే స్వాధీనం చేసుకునే టైం వచ్చిందంటారా? ఒకటి, ఈ దేశంలో ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ముస్లిం సోదరులకు ఒక మనవి, వాళ్ళని నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరు ఏమైనా కావచ్చు, మాకు శత్రువులే, మీరు మమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారు తప్ప ఈ దేశం మిమ్మల్ని ఎప్పుడు శత్రువులుగా చూడలేదు. ఇప్పటికైనా కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళే కదా ఎక్కువ మంది ఉన్నది. మీరు ఎందుకు ఈ టెర్రరిస్టులను మీ దగ్గర, మన ఇంటి పక్కకుంటే తెలుస్తుంది కదా, అటువంటి వాళ్ళని మీరు ఎందుకు పట్టిస్తలేరు? ఇప్పుడు మీ భవిష్యత్తు ఎందుకు నాశనం చేసుకుంటారు? నిన్న దాడి జరిగితే మీ మీదనే కదా. నిన్న ఆ సుదర్శన చక్రం తిరగబడకపోతే అక్కడ నష్టం జరిగేది ఎక్కడి? కాశ్మీర్ మొత్తం నాశనం అయ్యేదా? మరి ఇప్పటికైనా మీరు ఎందుకు మాట్లాడడం లేదు? మీరు ఎందుకు స్పందించడం లేదు? అదో పిఓ ఏదైతే ఆక్రమిత పాకిస్తాన్ ఉన్నదో ఆ ప్రజల ధర్మం అండి. ఇప్పుడు బలిస్తాన్ వాళ్ళకి ఇబ్బంది అవుతున్నదని వాళ్ళు తిరగబడుతున్నారు కదా. ఈ దేశంలో మీరు అనండి, మేము దేశంగా ఉంటాం, మమ్మల్ని అనవసరంగా మీరు రెచ్చగొడుతున్నారు, మీరు ఆ టెర్రరిస్ట్ స్థావరాలు మా దగ్గర పెట్టడం వల్ల మేము చేస్తున్నాం, వాళ్ళు ఎందుకు మాట్లాడారు? మరి వాళ్ళు మాట్లాడవలసిన అవసరం ఉంది కదా. అంటే తప్పు కావాలని చేస్తున్నారా? ఈ మతాలు కులాలు ఏదే ఉన్నా మనుషులమే కదా, ఒక భగవంతుడు సృష్టిలో పుట్టినటువంటి వాళ్ళు. దాన్ని ఎందుకు మర్చిపోయి మీరు అనవసరంగా నీది హిందూ మతం అని చెప్పి కాల్చడం వల్ల దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏదో ప్రపంచ దేశాలు తెలుస్తా ఉన్నాయి. అందుకోసం ప్రపంచ దేశాలు కూడా మోడీ గారికి సమర్థిస్తున్నాయి. వాళ్ళు ఏదైతే ప్రభుత్వం తీసుకుంటుందో ఆ చర్యను వాళ్ళు సమర్థిస్తా ఉన్నారు. సార్, ఇంత జరుగుతున్నా కూడా కొంతమంది పాకిస్తాన్ కి సపోర్ట్ గా పోస్టులు పెట్టడం అనేది జరుగుతుంది. రీసెంట్ ఒక నిజామాబాద్ సంబంధించి ఒక ప్రొఫెసర్ కావచ్చు, ఒక మహిళా ప్రొఫెసర్ కావచ్చు, ఇంకా కొంతమంది కూడా పాకిస్తాన్ సపోర్ట్ గా పెడుతున్నారు సార్. అంటే ఇలాంటి సమయంలో వాళ్ళని ఏ విధంగా అంటే దురదృష్టం ఏంటంటే, ఆమె పిల్లలు మొన్న టూర్ కు పోయినప్పుడు ఆమెను భర్తను చంపితే అప్పుడు పెట్టుంటే బాగుండేది. మీరు మంచిగా చంపి నా భర్త నా పిల్లలను పెట్టుంటే బాగుండేది. మరి అటువంటి సన్యాసులు, అటువంటి దరిద్ర వాళ్ళు ఇక్కడ ఉంటే మనం ఏం చేస్తాం? అంతే కదా. నువ్వు ఎప్పుడు పెట్టాలి? నీ కళ్ళ ముందు నీ భర్తను, నీ పిల్లల ముందు నీ భర్తనో నీ అన్ననో నీ తమ్మును చంపితే అప్పుడు పెట్టు. అటువంటి వాళ్ళని తీసి లోపలేయాలండి, మెర్సి ఉండకూడదు.
ఇప్పుడు మన దేశం ఏమనుకుంటుంది, ఇక్కడ టెర్రరిజం వద్దు, ఏది వద్దు. ఇది ఏదైనా ఉంటే ఎప్పుడు ఆయుధాలతోటి మనకు ఏదైనా ఉంటే మనం ఏది రాజ్యాధికారాన్ని సాధించలేవు. సాధించాలంటే నీకున్న ధైర్యంతో నువ్వు మాట్లాడు, పోరాడు. ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్నావు, ఎట్లా తెచ్చుకున్నావు? శాంతియుతంగా పోరాడి తెచ్చుకున్నావు. ఇప్పుడు ఎవరైనా కావచ్చు, ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్న అల్లజడి చూస్తున్నాం కదా. ఇప్పటికన్నా వాళ్ళు ఆలోచించి ఏదైనా ఉంటే మీరు కష్టం, మీరు కొట్లాడి సాధించండి. ఆయుధాలతోటే ఏదో సాధించుకున్నామనేది అది కాదు. ఇప్పుడు దేశంలో వాళ్ళకి ఆయుధం ఉంది, మనకు ఉంది. ఏం జరిగింది ఇప్పుడు చూస్తున్నావు కదా. కనుక ఇటువంటి సన్యాసులు ఎవరైతే పోస్ట్ పెట్టకూడదండి, బ్యాన్ చేయాలి. ఒకసారి ఇటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఈ దేశంలో ఉన్నప్పుడు ఏ పోస్టులు పెట్టొద్దు. ఎందుకు పెట్టాలో పోస్ట్లో మంచి అని కూడా అనకూడదు. ఇప్పుడు నేను మాట్లాడడానికి కూడా నాకు ధైర్యం సరిపోతలేదు. కానీ ఎందుకంటే అసలు భాషని కనుక వాళ్ళకి ఒక ఆ మాత్రం అన్న ఒక మాజీ ఎంపీగా నేను ఆర్డర్ అయితే అసలే మాట్లాడకు. నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాను కనుక నేను వాళ్లకు ఆ మాత్రం సల్యూట్ చేయకపోతే నా ధర్మం ఏందని మాట్లాడుతున్నా తప్ప ఎవరు మాట్లాడవద్దు. ఎవరు అనవసరమైన పోస్టులు ఏం జరిగినా ఇప్పుడు పెట్టవద్దండి. ప్రచారం చేస్తుంది కదా, భారతదేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ విదేశాలకు పంపిస్తుంది. వాళ్ళని ఏ స్థాయిలో ఎందుకు మేము చేయవలసి వచ్చింది అనేది వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. చెప్పినప్పుడు ఇంకా మనం పెట్టుకొని చేసుకున్నాడు ఎందుకు? అట్లా ఎవరైనా అనవసరంగా వాట్సాప్లు పెట్టినా ఏదైనా సోషల్ మీడియాలో పెట్టినా అది మంచిది కాదు. వాళ్ళు విరమించుకుంటే మంచిది.